అతడే ఆమెగా. మగవాళ్ళు ఆడవారి వేషధారణలో మారిపోతే ఎలా ఉంటుంది? ఆ పండుగ వస్తే అక్కడ అమ్మవారికి మగవాళ్ళు ఆడవేషంలో మొక్కులెందుకు చెల్లించుకుంటారు? వినడానికే వింతగా ఉన్న ఆ ఆచారం వెనుక ఉన్న కథ ఏంటి? వేషధారణ మారిస్తే వరాలిచ్చేస్తారా దేవుడు? కులమతాలకు అతీతంగా అన్యమస్తులు సైతం సంప్రదాయ ఆడవారి వేషధారణతో అక్కడికొచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆలయం ఏమిటి? అది ఎక్కడుంది? దాని విశేషాలు ఏమిటి? వంటి ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందామా? వీటిల్లో కొన్ని వినడానికి ఆశ్చర్యం అనిపిస్తాయి. అలా వింత గొలిపే ఓ ఆచారం కేరళలోని కొట్టన్ కులంగరాదేవి ఆలయంలో చూడొచ్చు. కొల్లాంలోని చవరా ప్రాంతంలో ఉన్న ఈ ప్రసిద్ధ దేవాలయంలో చమయ విళక్కు ఉత్సవాలు ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి. చమయ విళక్కు ఉత్సవాల్లో భాగంగా సాంప్రదాయ రీతి వస్త్రధారణతో భక్తులు పాల్గొంటారు. ఉత్సవ ఆచారంలో భాగంగా ఆఖరి 2 రోజుల్లో వేలాదిగా పురుషులు మహిళల వేషధారణలో పూజలు చేయటం అక్కడి ఆనవాయితీ. వార్షిక ఆలయ ఉత్సవాలు 19 రోజుల పాటు జరుగుతాయి. చివరి 2 రోజుల్లో పురుషులు మహిళల వేషధారణ చేసుకుని ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అలా స్త్రీ వేషధారణలో వచ్చిన పురుషులను అక్కడి దేవత ఆశీర్వదిస్తుందని, వారి కోరికలు అమ్మ తీరుస్తుందని భక్తులు నమ్ముతారు. కొట్టన్ కులంకర చమయ విళక్కు అని పిలిచే ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా వందలాది మంది మగవారు స్త్రీల వేషధారణలో కొట్టన్ కులంకర దుర్గా భగవతి గుడిలో దీపార్చన చేస్తారు. చమయ విళక్కు ఉత్సవాల్లో ట్రాన్స్జెండర్లు కూడా భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. ప్రతి ఏడాది మలయాళీలు పిలుచుకునే మీనం నెల 10, 11వ తేదీల్లో ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. భారీ సంఖ్యలో పురుషులు మహిళల వేషధారణలో ఆలయానికి చేరుకుంటారు. స్త్రీ వేషధారణలో వచ్చిన పురుషులు 5 ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలను వెలిగిస్తారు. చమయ విళక్కు ఉత్సవాల్లో సాంప్రదాయ ఆచారాలలో భాగంగా చివరి 2 రోజుల్లో వేలాది మంది పురుషులు స్త్రీల వేషధారణలో పూజలు చేస్తారు. 19 రోజుల పాటు జరిగే వార్షిక ఆలయ ఉత్సవాల్లో చివరి 2 రోజుల్లో పురుషులు స్త్రీల వేషధారణ చేస్తే దేవుడు సంతోషించి వారి కోరికలను తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. కొన్నేళ్లుగా బంధువులు స్నేహితులతో వచ్చే మగవారి సంఖ్య పెరిగి ప్రస్తుతానికి 10,000 దాటింది. అత్యంత ప్రాచుర్యం పొందిన ఓ పౌరాణిక మలయాళీ కథనం ప్రకారం ఆవులను మేపుతో అమ్మాయిల వేషధారణలో ఉన్న అబ్బాయిల బృందం ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించిందని చెప్పుకుంటారు. పూలు, కొబ్బరి వంటకమైన కోటాను అమ్మవారికి సమర్పించుకుంటారు. ఒకరోజు ఓ దేవత ఒక బాలుడి ముందు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత పురుషులు స్త్రీల వేషధారణతో అమ్మవారిని ఆరాధించే ఆచారం ప్రారంభమైంది. రాయిని దేవతగా భావిస్తారు. ఏళ్ల తరబడి రాయి పరిమాణం పెరుగుతుందనే నమ్మకం కూడా ఇక్కడ ఉంది. ఈ పండుగ అన్య మతాల వారిని సైతం ఆకర్షిస్తుంది. అలాంటి వారిలో పెద్ద సంఖ్యలో కేరళ నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఓ రోజు కొందరు పిల్లలు ఆవులను మేపడానికి అడవి ప్రాంతానికి వెళ్లారట. అక్కడ వారికి ఒక కొబ్బరికాయ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని బండరాయితో పగలగొట్టే ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా రాయిలోంచి రక్తం కారింది. దీంతో ఆ పిల్లలు భయపడి వాళ్ల తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారట. అనంతరం వారు జ్యోతిష్కులను సంప్రదించారు. ఆ రాయిలో వనదుర్గ శక్తి దాగుందని, వెంటనే అక్కడ ఆలయం నిర్మించాలని జ్యోతిష్కులు చెప్పడంతో స్థానికులు గుడి కట్టి ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక ఉత్సవంలో పాల్గొనడానికి అత్యంత అనుకూలమైన సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సంప్రదాయ చీరలు ధరించిన పురుషులు సాయంత్రం దీపాలు మోసుకుంటూ పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. అమ్మాయిల వేషం వేసుకోవడానికి అబ్బాయిలు స్వయంగా దీపాలను తీసుకువెళ్ళాలి. కావాలంటే అమ్మాయిల బట్టల అద్దె కూడా దొరుకుతాయి. ఎవరికైనా సహాయం కావాలంటే బ్యూటీషియన్లు సహాయం చేయడానికి కూడా ఉంటారు. అతడే ఆమెగా. మగవాళ్ళు ఆడవారి వేషధారణలో మారిపోతే ఎలా ఉంటుంది? ఆ పండుగ వస్తే అక్కడ అమ్మవారికి మగవాళ్ళు ఆడవేషంలో మొక్కులెందుకు చెల్లించుకుంటారు? వినడానికే వింతగా ఉన్న ఆ ఆచారం వెనుక ఉన్న కథ ఏంటి? వేషధారణ మారిస్తే వరాలిచ్చేస్తారా దేవుడు? కులమతాలకు అతీతంగా అన్యమస్తులు సైతం సంప్రదాయ ఆడవారి వేషధారణతో అక్కడికొచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆలయం ఏమిటి? అది ఎక్కడుంది? దాని విశేషాలు ఏమిటి? వంటి ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందామా? వీటిల్లో కొన్ని వినడానికి ఆశ్చర్యం అనిపిస్తాయి. అలా వింత గొలిపే ఓ ఆచారం కేరళలోని కొట్టన్ కులంగరాదేవి ఆలయంలో చూడొచ్చు. కొల్లాంలోని చవరా ప్రాంతంలో ఉన్న ఈ ప్రసిద్ధ దేవాలయంలో చమయ విళక్కు ఉత్సవాలు ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి. చమయ విళక్కు ఉత్సవాల్లో భాగంగా సాంప్రదాయ రీతి వస్త్రధారణతో భక్తులు పాల్గొంటారు. ఉత్సవ ఆచారంలో భాగంగా ఆఖరి 2 రోజుల్లో వేలాదిగా పురుషులు మహిళల వేషధారణలో పూజలు చేయటం అక్కడి ఆనవాయితీ. వార్షిక ఆలయ ఉత్సవాలు 19 రోజుల పాటు జరుగుతాయి. చివరి 2 రోజుల్లో పురుషులు మహిళల వేషధారణ చేసుకుని ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అలా స్త్రీ వేషధారణలో వచ్చిన పురుషులను అక్కడి దేవత ఆశీర్వదిస్తుందని, వారి కోరికలు అమ్మ తీరుస్తుందని భక్తులు నమ్ముతారు.
కొట్టన్ కులంకర చమయ విళక్కు అని పిలిచే ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా వందలాది మంది మగవారు స్త్రీల వేషధారణలో కొట్టన్ కులంకర దుర్గా భగవతి గుడిలో దీపార్చన చేస్తారు. చమయ విళక్కు ఉత్సవాల్లో ట్రాన్స్జెండర్లు కూడా భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. ప్రతి ఏడాది మలయాళీలు పిలుచుకునే మీనం నెల 10, 11వ తేదీల్లో ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. భారీ సంఖ్యలో పురుషులు మహిళల వేషధారణలో ఆలయానికి చేరుకుంటారు. స్త్రీ వేషధారణలో వచ్చిన పురుషులు 5 ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలను వెలిగిస్తారు. చమయ విళక్కు ఉత్సవాల్లో సాంప్రదాయ ఆచారాలలో భాగంగా చివరి 2 రోజుల్లో వేలాది మంది పురుషులు స్త్రీల వేషధారణలో పూజలు చేస్తారు. 19 రోజుల పాటు జరిగే వార్షిక ఆలయ ఉత్సవాల్లో చివరి 2 రోజుల్లో పురుషులు స్త్రీల వేషధారణ చేస్తే దేవుడు సంతోషించి వారి కోరికలను తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. కొన్నేళ్లుగా బంధువులు స్నేహితులతో వచ్చే మగవారి సంఖ్య పెరిగి ప్రస్తుతానికి 10,000 దాటింది. అత్యంత ప్రాచుర్యం పొందిన ఓ పౌరాణిక మలయాళీ కథనం ప్రకారం ఆవులను మేపుతూ అమ్మాయిల వేషధారణలో ఉన్న అబ్బాయిల బృందం ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించిందని చెప్పుకుంటారు. పూలు, కొబ్బరి వంటకమైన కోటాను అమ్మవారికి సమర్పించుకుంటారు. ఒకరోజు ఓ దేవత ఒక బాలుడి ముందు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత పురుషులు స్త్రీల వేషధారణతో అమ్మవారిని ఆరాధించే ఆచారం ప్రారంభమైంది. రాయిని దేవతగా భావిస్తారు. ఏళ్ల తరబడి రాయి పరిమాణం పెరుగుతుందనే నమ్మకం కూడా ఇక్కడ ఉంది. ఈ పండుగ అన్య మతాల వారిని సైతం ఆకర్షిస్తుంది. అలాంటి వారిలో పెద్ద సంఖ్యలో కేరళ నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఓ రోజు కొందరు పిల్లలు ఆవులను మేపడానికి అడవి ప్రాంతానికి వెళ్లారట. అక్కడ వారికి ఒక కొబ్బరికాయ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని బండరాయితో పగలగొట్టే ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా రాయిలోంచి రక్తం కారింది. దీంతో ఆ పిల్లలు భయపడి వాళ్ల తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారట. అనంతరం వారు జ్యోతిష్కులను సంప్రదించారు. ఆ రాయిలో వనదుర్గ శక్తి దాగుందని, వెంటనే అక్కడ ఆలయం నిర్మించాలని జ్యోతిష్కులు చెప్పడంతో స్థానికులు గుడి కట్టి ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక ఉత్సవంలో పాల్గొనడానికి అత్యంత అనుకూలమైన సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సంప్రదాయ చీరలు ధరించిన పురుషులు సాయంత్రం దీపాలు మోసుకుంటూ పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. అమ్మాయిల వేషం వేసుకోవడానికి అబ్బాయిలు స్వయంగా దీపాలను తీసుకువెళ్ళాలి. కావాలంటే అమ్మాయిల బట్టల అద్దె కూడా దొరుకుతాయి. ఎవరికైనా సహాయం కావాలంటే బ్యూటీషియన్లు సహాయం చేయడానికి కూడా ఉంటారు.